మొన్న రీల్స్ పంపించిన చూసా. హాయ్ సార్. హాయ్ అండి. ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు సార్? ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పంపిస్తుంటా. హ్యాపీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు సార్? హ్యాపీగా ఉన్న రీల్స్ సరే, మీరు బాధగా ఉన్నప్పుడు ఏం చేస్తారు సార్? బాధగా ఉన్న రీల్స్ పంపిస్తుంటా అమ్మా ఇన్స్టాగ్రామ్ లో. అసలు ఇంతకు మీరు ఏం చేస్తారు సార్? ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అవి పంపిస్తుంటా. మీరేం చేస్తారు సార్? వాడు పంపించే రీల్స్ చూస్తూ ఉంటాను నేను. ఇది అమ్మాయి ఇంతకి ఏంటండి మమ్మల్ని నేను క్వశ్చన్ వేసావు కదా, ఇంతకి నువ్వే చేస్తుంటా? ఇలా క్వశ్చన్లు అడిగి అన్ని ఇన్స్టాలో రీల్స్ పెట్టుకుంటానండి. ఏంటి తెగ ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదంటారు కదా. నాకేం అన్నలేడు, తమ్ముని దానం చేస్తే ఎట్లుంటది అంటారు? ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. బా మేడం మీ చిగురులో సమస్య ఉందా? అవునండి. మరి చాక్లెట్ ఎందుకు తింటారు? ఏంటి మమ్మీ ఎవడీడు? నా చాక్లెట్ నేను తిన్నట్టు కొట్టిపోతారేంటబ్బా? జీతం ఇట్లరా పాలు తాగుతా, వద్దు బూస్ట్ తాగుతా, వద్దు హార్లిక్స్ తాగుతా. వద్దు. నువ్వు కూడా మీ అమ్మ లెక్కనే ఉన్నావుగా, మనసు కట్టుకున్నప్పుడు ఇంకేం తాగేటట్లేవుగా. కార్తీక్ కమ్ హియర్. ఏంది మా బిర్యానీ తింటావా? వద్దు. చికెన్ తింటావా? వద్దు. మటన్ తింటావా? వద్దు. నువ్వు కూడా మీ డాడీ లెక్క తన్నులు తప్ప ఏం తినేటట్లేదుగా. హాయ్ అండి. హాయ్ అండి, నాకు పెళ్ళయిందండి. ఈ షర్ట్ బాగుందండి. థ్యాంక్స్ అండి, నాకు పెళ్ళయిందండి. కాఫీకి వెళ్దామండి. సారీ అండి, నాకు పెళ్ళయిందండి. ఏంటి మమ్మీ ఎవడీడు? అన్ని బాగానే చెప్పారు కానీ సారీలు థ్యాంక్స్ అవసరం లేదు బావా. నాకు పెళ్ళయింది, నాకు పెళ్ళ ఉంది, అది ఒక్కటి చెప్పు చాలు. అంతేనా? ఇప్పుడు వెళ్ళు మీ ఫ్రెండ్స్ తో పార్టీకి. ఓకే, థ్యాంక్ యూ. భర్తలకి ఇలా కంట్రోల్ పెట్టుకోవాలి, ముందుగానే ట్రైనింగ్ ఇచ్చి పంపించాలి ఎక్కడికైనా.